పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీకి మరో దెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014లో వైసీపీ నుంచి పిఠాపురం నుండి పోటీ చేసి ఓడిపోయిన దొరబాబు 2019లో అదే పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే సడన్ గా మొన్నటి ఎన్నికల్లో ఈక్వేషన్స్ మార్చేసిన వైసీపీ అధిష్టానం దొరబాబును కాదని వంగగీతను పవన్ కళ్యాణ్ పై పోటీకి దింపింది. దీంతో అప్పటి నుండి కాసింత అసంతృప్తిలో ఉన్న దొరబాబు ఈ రోజు వైసీపీకి రాజీనామా చేశారు. తన భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది 2 రోజుల్లో చెబుతానన్నారు. దీంతో పిఠాపురం వైసీపీ పరిస్థితి గోరుచుట్టుపై రోకలిపోటులా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నాకు రాజకీయాల్లో పనిచేసే తత్వమే తప్పించి ఏ పార్టీలకు ఉంటే ఆ పార్టీకి గౌరవం పెంచే విధంగా ఆ పార్టీని పెంచే విధంగా నాకు పనిచేయడమే తెలిసి తప్పించి వెన్నుపోటు రాజకీయాలు కానీ ఇటువంటి నాకు తెలవదు. గత 4 నెలలుగా జరిగినటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. అలాగే పిఠాపురం ప్రజలకి ఎల్లప్పుడూ కూడా నేను రాజీనామా చేసిన మరి ఏ రకంగా పార్టీ నాయకులు, మా కేడర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా సమాలోచన చేసి వారందరి అభీష్టం మేరకు త్వరలో ప్రణాళిక మీ అందరికీ కూడా మీ అందరి సమక్షంలో నేను చేస్తాను. ఏదైనా రాజకీయ ఆశతోటి కానీ ఇంకో రకంగా కానీ నేను ముందుకెళ్ళటం లేదు. ఈ నియోజకవర్గ అభివృద్ధి, పిఠాపురం ప్రజల యొక్క భవిష్యత్తు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను. ఈ పిఠాపురంలోనే ఉంటాను. ఈ పిఠాపురంలో మా కేడర్కి కానీ, సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, కౌన్సిలర్లకు కానీ అందరికీ కూడా నేను అండగా ఉంటాను. త్వరలో వాళ్ళందరితోటే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తానని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా నమస్కారం చేస్తూ